ఆ నువ్వేందయ్యా ఇచ్చేది పెద్ద నిలుగుతున్నావు. మా అవ్వగారింటికి మాగపోతే చూడు ఏ కాన లేకున్నా. అబ్బో ఇచ్చిన 500కు గులుగుడోటి, ఇంకా బస్ కిరాయిలు ఉంటే ఏర్పడు. వావ్వా నెలకు 2 మాటల యాత్రలను తిరుగుతావేందే? ఎంత ఛార్జీ లేకుంటే మాత్రం గింతగనం తిరుగుడా? అక్క బస్ కిరాల పైసలతోటి మంచిగా చీర కొనుక్కున్నా, ఎట్లుంది అని మా వాళ్ళు ముచ్చట్లు పెడతాంటే కొందరు అన్నలు పటపట పళ్ళు కొరుకుతున్నట్టుల్లా. ఇక ఈ వార్త చూస్తే ఏమంటారో ఏమోపో. హలో ఫ్రీ బస్సు మాకెందుకు ఉండదు? ఆడోళ్ళు పుక్కట్లో పోతారు, మాకేమో టికెట్లా? మా ఓట్లు కావా మేమేస్తే గెలవరా అని చాలా మంది అన్నలు గులుగుతాండ్రు. ఇక మొగోళ్ళకు కూడా 0 టికెట్ రాబోతుంది తీయుర్రి. హోహో మనకాడ కాదుల్లా, తమిళనాడులా మా అన్న డిఎంకే పార్టీని పవర్లకు దేన్రి. మీ కాడ కూడా ఏ కాన తీసుకోకుండా ఎక్కించుకుంటామని ఖత్తర్ నాకు హామీ ఇచ్చిండు పళనిస్వామి సారు. ఆ రాష్ట్రంలో కూడా ఆడోళ్లకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ. అయితే ఆడ చెప్పున్నే అసెంబ్లీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఓటర్ దేవుళ్లను ఖుషి చేస్తానికి ఎన్నో హామీలు ఇస్తే అండ్ల మెయిన్ ఇది. అన్నా డిఎంకే అంటే జయలలిత మేడం పార్టీ. ఆమె కాలం చేసినాక ఈ సారు నడిపిస్తున్నాడు. ఎట్లన్నా వేసి అధికారంలోకి రావాలి, సీఎం సీట్ల కూకోవాలని ఇంతవరకు దేశంలో ఏ పార్టీ అని ఖత్తర్ నాకు హామీ ఇచ్చిండన్నట్టు. ఇక అప్పుడు ఆడోళ్ళు మొగోళ్ళు ఏడికంటాడికి బస్ కిరాయి లేకుండా పోవచ్చు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలా లేడీస్ కు ఫ్రీ బస్సు పథకం నడుస్తుంది. కానీ తమిళనాడులా పోటీ తగ్గ ఫరుందబ్బా. డిఎంకే అన్నా డిఎంకే నడిమిట్లా హీరో విజయ్ పార్టీ, ఇంకో దిక్కు బీజేపీ. ఆడెవరు గెలుస్తారో గాని రేపు కడమ రాష్ట్రాల ఎలక్షన్ల కూడా మొగోళ్లకు ఫ్రీ బస్సు హామీ పథకం ఇస్తారేమో తీయరే.